ఆ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా వాగుల నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. రవాణాతో పాటు ఫిల్టర్ ఇసుక తయారు చేసి ఉచిత విద్యుత్ చౌర్యం చేస్తూ 3 పువ్వులు 6 కాయలుగా తమ దందా కొనసాగిస్తున్నారు. ఇసుక మాఫియా కళ్ళ ముందే జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ అధికారుల అండదండలతో ఉమ్మడి మహబూబ్ నగర్లో ఇసుక మాఫియా ఈజీగా జోరుగా సాగుతోంది. అధికారం ఉంటే చాలు ఎంతటి కుంభకోణాలైనా చేయొచ్చు అనుకుంటారు కావచ్చు కొందరు అధికార పార్టీ నాయకులు. ఇప్పుడు అదే తరహాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా జోరుగా సాగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దుందుబి నది పరివాహక ప్రాంతాల్లో రోజుకో ఇసుకాసురులు పుట్టుకొస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజకీయం అధికార అంగబలంతో విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో దుందుబి నది పరివాహక ప్రాంతంలోని కురువగడ్డపల్లి, అమ్మపల్లి, నెట్కొండ, వాజ్యాల, అయ్యవారిపల్లి గ్రామాల నుంచి ప్రతిరోజు వందల ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు లక్షల్లో వ్యాపారం సాగుతుంది. దీంట్లో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలతో పాటు స్థానిక రాజకీయ నాయకులకు కూడా ముడుపులు అందుతున్నట్లు స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసేటప్పుడు అడ్డు తిరిగితే ఎంతవరకైనా తెగిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇసుక రవాణే కాదు, జిల్లాలో విచ్చలవిడిగా ఫిల్టర్ ఇసుక తయారీ క్వారీలు కూడా పుట్టుకు వస్తున్నాయి. పంట పొలాలు, ప్రభుత్వ భూముల్లోనూ కుంటల్లో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. దీంతో గల్లీ లీడర్ నుంచి స్థానిక మంత్రి స్థాయి నేతల వరకు ఇసుక మాఫియాను శాసిస్తున్నారు. వాగులు, నదుల నుంచి ఇసుకను తరలించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే వారిని ఖుషీ చేసేందుకు భారీగా తాయిలాలు ఇస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సాగు, బీడు భూములు అనే తేడా లేకుండా మట్టిని వడగట్టి ఇసుకను తయారు చేస్తున్నారు. అధికారులు కళ్ళుగప్పి అక్రమ దందాతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతున్న అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్చర్ల మండల పరిధిలోని వట్లూరు, ఉదండాపూర్ రిజర్వాయర్ నీటి కుంటల్లో మట్టిని కడిగేస్తూ ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. కర్వగడ్డపల్లి వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న కుంట వద్ద కుంటలోని నీరు వాడుతూ ఉచిత విద్యుత్తో జోరుగా ఫిల్టర్ ఇసుక తయారీ చేపడుతున్నారు. ఈ ఇసుకను పంట పొలాల్లో నిల్వ చేసి టిప్పర్లు, లారీల ద్వారా ఇసుక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లోని కీలక నేతల కనుసన్నలోనే ఈ ఇసుక మాఫియా కొనసాగుతుందని ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తూ ఇసుకను తయారు చేసి ట్రాక్టర్ల ద్వారా సమీపంలో ఉన్న ప్రాంతాలకు తరలిస్తూ నిల్వ చేసుకుంటున్నారు. అనంతరం సదరు ఇసుకను లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కనుసన్నలోనే జరుగుతుందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సహజ వనరుల దుర్వినియోగం నియంత్రణ చట్టం, వాల్టా చట్టం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ ఫారెస్ట్ పరిరక్షణ చట్టం, ఇలా ఒకటేమిటి చట్టాలన్నింటినీ ఇసుక అక్రమార్కులు తమ చుట్టాలుగా మార్చుకుంటున్నారు. కొందరు వాగులో ఇసుక తవ్వి రవాణా చేస్తూ వాల్టా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు పంట పొలాలు, బీడు భూములు అని తేడా లేకుండా మట్టిని తవ్వి ఫిల్టర్ ఇసుక తయారీకి వాడుకుంటున్నారు. అటవీ భూముల్లో ఎలాంటి తవ్వకాలు జరపవద్దని నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. చాలా మంది ఇసుక ఫిల్టర్ల నిర్వాహకులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇసుక ఫిల్టర్ల కోసం ప్రత్యేకంగా బావులు, కుంటలు నిర్మిస్తున్నారు. ఇలా అక్రమార్కులు అన్ని శాఖలకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయం రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్కో, ఎస్ఓటీ అధికారులకు తెలిపినా కూడా చర్యలు తీసుకోకపోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టితో తయారు చేసి ఇసుకతో ఇల్లు నిర్మించుకోగా ఆ ఇల్లు కొన్నేళ్లకే నెర్రలు పట్టి కూలిపోతున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. గ్రామాల్లో చాలా మంది ఈ విషయం తెలియక ఇసుక కొనుగోలు చేసి తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో వివిధ గ్రామాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ ఫిల్టర్ ఇసుక స్థావరాలపై సమాచారం ఇవ్వడానికి ప్రజలు జంకుతున్నారు. దళారులు ఇచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన కొన్ని శాఖల అధికారులు సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు వెంటనే ఇసుక దళారులకు తెలుపుతున్నారు. దీంతో వారు సమాచారం ఇచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు అక్రమ ఫిల్టర్ ఇసుక తయారీదారులపై దాడులు నిర్వహించాలని కోరుతున్నారు. మరి చర్యలు చేపడతారో లేక చూసి చూడనట్లు వ్యవహరిస్తారో వేచి చూడాలి మరి.